హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యాన్ ఇండియన్ పిల్ల. దిస్ ఇస్ హారిక అండ్ ఇవాళ వచ్చేసి మనం చాలా రోజుల తర్వాత మన ఇంట్లో వీడియో చేస్తున్నాం, అది కూడా కుకింగ్ వీడియో అనమాట. ఇవాళ ఏం చేస్తున్నాం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థంబ్నెయిల్లో, చూడకపోతే వీఆర్ డూయింగ్ పుంటికూర అనమాట. పుంటికూర అంటే గోంగూర విత్ జొన్న రొట్టె. కొంచెం సాహసం అనే చెప్పాలి జొన్న రొట్టె అంటే. బట్ ట్రై చేద్దామని నేను అనుకుంటున్నాను. సో గోంగూరతోని పప్పు చేస్తున్నాం అనమాట. పప్పు అంటే రెగ్యులర్గా చేసే కందిపప్పుతో పప్పు కాదు, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ పప్పు అనమాట. ఇది రఘు వాళ్ళ ఇంట్లో చాలా బాగా చేస్తారనమాట, అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. సో అది ఇక్కడ మేము ట్రై చేద్దామని అనుకుంటున్నాము. రఘు ఎప్పుడు చెప్పేవాడు అనమాట, అది చాలా బాగుంటుంది పుంటికూర విత్ జొన్న రొట్టె, చాలా బాగుంటుంది, మా మమ్మీ బాగా చేస్తుంది అని చెప్పేసి. సో ఇండియాకి మొన్న వెళ్ళినప్పుడు నేను ట్రై చేసాను, చాలా 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 నచ్చింది నాకు కూడా. సో అదే ఇక్కడ మళ్ళీ మనం ట్రై చేసి ఎలా వస్తుందో చూద్దామనేసి ఇవాళ అయితే స్టార్ట్ చేసేసాము. మేము ఇండియన్ స్టోర్కి వెళ్తే అక్కడ మాకు గోంగూర దొరికిందనమాట. సో ఇంకా ఫిక్స్ అయిపోయాము ఎలాగైనా చేసుకోవాలి అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనం పుంటికూరకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేసుకుందాము. లెట్స్ సీ. ఫస్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు కావాలన్నమాట దీనికి. అంటే శనగపప్పు, పల్లీలు, కాబూలీ చనా, బ్లాక్ చనా, బెబ్బర్లు, రాజ్మా ఉంటాయి, రాజ్మా, ఇంకేమున్నా సరే మీ దగ్గర ఇలాంటి పల్సెస్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. మీరు వేసుకొని ఇదంతా నేను ఓవర్ నైట్ సోక్ చేశాను అనమాట. మొత్తం రాత్రంతా సోక్ చేసేసి ఇప్పుడు పొద్దున్న వాటర్ ఫ్రెష్గా క్లీన్ చేసి వాటర్ తీసేసాను అనమాట. దీంతోపాటు కొంచెం గోంగూర, పసుపు, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు, కొంచెం మెంతులు, ఒక 6 to 7 పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు, అండ్ కొంచెం ఆయిల్ అనమాట. ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అండ్ ఇది చాలా ఈజీ అనమాట, ఒక 3-4 స్టెప్స్లో అయిపోతుంది కర్రీ మొత్తము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇది క్లీన్ చేసేసుకున్నా కాబట్టి దీన్ని డైరెక్ట్గా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కుక్కర్లోకి ఈ పప్పులు అనమాట. సో నేను క్వాంటిటీస్ చెప్పట్లేదు, ఎందుకంటే మనకి ఎంతమంది చేసుకుంటున్నాం దాన్ని బట్టి అందాజాకు నానబెట్టుకున్నాను నేను. ఇదే మనకి కర్రీకి బేస్ అనమాట. సో మనకి ఎంత కావాలి కర్రీ క్వాంటిటీ దాన్ని బట్టి మనం ఇది సోక్ చేసుకోవచ్చు. ఆల్సో నాన్నాక కొంచెం ఉబ్బుతుంది కదా, అది కూడా మైండ్లో పెట్టుకొని సోక్ చేసుకోండి. సో ఫస్ట్ కుక్కర్లోకి నేను ఇది తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము అందాజకి వాటర్ వేసుకుంటున్నాను. నేను మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకుంటున్నాను అనమాట. యా, కొంచెం ఎక్స్ట్రానే వేసుకున్నాను వాటర్. వాటర్ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పుంటికూర వేసేసుకుందాము. తర్వాత కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయలు, నేను బాగానే వేసుకుంటున్నాను, ఇందులో ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఒక టీ స్పూన్ అంత మెంతులు, అండ్ ఇంతకుముందు పచ్చిమిర్చి ఉండే కదా, నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో అది కూడా. అండ్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆయిల్ అనమాట. పల్లి నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది, మా దగ్గర నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ అని సో అదే వేసుకుంటున్నాను. అండ్ ఇది ఎంత వేస్తే అంత బాగుంటుంది ఆయిల్. సో నేను కొంచెం జనరస్గానే వేస్తున్నా ఆయిల్. ఉప్పు ఇప్పుడు వేయట్లేదు, ఉప్పు కొంచెం ఉడికిన తర్వాత వేస్తాను నేను. సో ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ తెప్పిద్దాం. అది మనం ఎంతసేపు నానబెట్టాం దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో 4 to 5 విజిల్స్ సరిపోతాయని నేను అనుకుంటున్నా. సో లెట్స్ గో. సో పొయ్యి మీద పెట్టేసుకున్నాను, 5 విజిల్స్ వరకు వెయిట్ చేద్దాం. సో మన విజిల్స్ అయిపోయింది, ప్రెషర్ కూడా పోయింది అనమాట. సో మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ మంచిగా ఉడికిపోయినాయి. స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది. చూడండి మంచిగా ఉడికిపోయింది అంతా.
ఇప్పుడు దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాం, సో దట్ కొంచెం థిక్ గ్రేవీ వస్తుంది. సో కొన్నిటిని బాగా స్మాష్ చేసుకుందాం ఇప్పుడు. సో కొంచెం మెదుపుకున్న తర్వాత కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఉప్పు వేసుకుందాము అండ్ కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఉప్పు అందాజకే వేస్తున్నా. ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, బట్ అదే టేస్ట్ అనమాట. దీనికి పచ్చి ఆయిల్ వేస్తాం, మనం ఏం వేయించేయము అందులో. సో ఇది ఒక్క బాయిల్ వచ్చే వరకు దీన్ని ఉంచేసి తీసేస్తాను. అంతలోపు నేను జొన్న రొట్టె చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడైతే జొన్న రొట్టె ట్రై చేద్దాం అనుకుంటున్నా. కొంచెం జొన్నపిండి తీసుకున్నాను. నేను యాక్చువల్గా ఒకసారి ట్రై చేశాను ఇక్కడ కొనేసి, అస్సలు రాలేదు నాకు చేయడము. మేబీ పిండి ఫాల్ట్ అనుకొని ఈసారి ఇండియా నుంచి తెచ్చుకున్నాను కొంచెం పిండి. సో ట్రై చేసి చూస్తాను. కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఇందులో సాల్ట్ వేసుకొని ఫస్ట్ సాల్ట్ మిక్స్ చేసేసుకుంటా. హోప్ఫుల్లీ మంచిగా రావాలి, ఐ డోంట్ నో. అందుకే కొంచెం పిండే తీసుకొని ట్రై చేస్తున్నా. బ్యాకప్కి రైస్ పెట్టుకున్నాము, ఒకవేళ ఇది ఫ్లాప్ అయితే రైస్తో అన్న తినొచ్చని. ఈ వాటర్ని కొంచెం వేసుకొని బాగా నీట్ చేసుకోవాలి దీన్ని. సో పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో తడుపుకున్నాను నేను. మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. సో ఇప్పుడు కొంచెం ఒక చిన్నది ట్రై చేస్తా. చిన్న బాల్ చేసుకొని దీన్ని ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని వస్తుంది. నాకే షాకింగ్ ఉంది వస్తుందంటే. ఇది నాకు తెలిసి మోస్ట్లీ మనం ఏ కన్సిస్టెన్సీలో పిండి తడుపుతున్నాము అన్న దాని మీద ఉంటుంది అనుకుంటా. ఎక్కువ గట్టిగా తడిపితేమో ఇరిగిపోతుంది, ఎక్కువ మెత్తగా తడిపితేనేమో దీనికి అంటుకుపోతుంది. ఐమ్ సో ఎక్సైటెడ్. ఈ కింద అతుక్కోకుండా ఉంటే బాగుంటుంది. మరి ఓకే 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 థింక్ ఐ డిడ్ ఇట్. ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. ఓకే, లెట్ మీ ఫిక్స్ దిస్. ఓకే, ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొచ్చి ఇది ఫస్ట్ కాల్చి చూస్తాను. ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్ మనకి. ఓకే, చేసింది. దీనికి ఇప్పుడు ఇలా వాటర్ అద్దుకుంటూ కాల్చుకోవాలన్నమాట. ఇది మొత్తం ఇట్లా వాటర్తోనే కాల్చుకుంటారనమాట. ఆయిల్ వేయరు ఇందులో. ఎందుకు వేయరు నాకు ఐడియా లేదు. ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి కింద. ఆల్మోస్ట్ కాలిపోయింది ఇది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. టేస్టింగ్ రఘుకి ఇద్దాము, చూద్దాం ఎలా నచ్చుద్దాం. సో లెట్స్ ప్లేట్ ఇట్.
ఇది చూడ్డానికి అంత ప్రిటీగా లేదు కానీ ఫస్ట్ టైంకి ఫైన్. కొంచెం కర్రీ వేస్తాను. కొంచెం ఆయిల్ వేస్తాను ఇప్పుడు దీని మీద. సో టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. లెట్స్ గో. మా టేస్ట్ చెప్పు ఎట్లుందో. జొన్న రొట్టె విత్ పుంటి కూర. దా మమ్మీ కూర్చొని చూద్దాం మనం. డా తింటావా నువ్వు కూడా? చూడడానికి టెంప్టింగ్ ఉంది చాలా. బాగుంది. నిజం బాగుందా? సక్సెస్. కొంచెం కారం తక్కువైంది, కాకపోతే ఆల్మోస్ట్ 95% మ్యాచ్ అయ్యింది. ఎక్స్పెక్ట్ చేయకు ఎవ్రీ వీకెండ్ ఏం చేయం నేను. ఎవ్రీ వీకెండ్ అయినా కానీ మంత్లీ వన్స్ చేస్తాం. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. కనీసం బాయ్ కూడా చెప్పారు. బాయ్ బాయ్.